హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ ఐటెంతో మీ ముందుకు వచ్చానండి. ఇది బ్రేక్ఫాస్ట్కి తినచ్చు, లేదంటే డిన్నర్కి. ఈ రోజుల్లో నైట్ అందరూ అన్నం తినట్లేదు కదా, టిఫిన్ ఐటమ్సే తింటున్నారు కదా, దానికి కూడా చాలా బాగుంటుంది. అదేంటో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది చూడండి, ఇది సేమియా ఉప్మా. అయ్యో, సేమియా ఉప్మా మేము చేసుకుంటాంగా అనుకుంటున్నారా? చివరిదాకా చూడండి. కొంచెం ఏదో నా దానిలో ఒక చిన్న స్పెషల్ అన్న ఉంటుంది కదా, ఒక్కసారి చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర, అల్లం చూడండి ఎంత సన్నగా తరిగి పెట్టుకున్నాను పిల్లలకి తెలియకుండా. అలాగే జీడిపప్పులు, ఇంకా వేరుశనగపప్పు నూనె లేకుండా డ్రైగా వేయించి పెట్టుకున్నాను. తర్వాత నూనె కూడా దీనికి ఎక్కువ వేయక్కర్లేదండి, ఒక 2 స్పూన్లు అంతే వేస్తాను. ఇప్పుడు ఇది చూడండి, సేమ్యా, మామూలు సేమ్యా కాదు, ఇది రోస్టెడ్ సేమ్యా దొరుకుతుందండి. చూసారా, ఈ రోస్టెడ్ వెర్మిసెల్లి. ఇది పాయసంకైనా బాగుంటుంది, దేనికైనా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు తాలింపుకి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే ఒక్క నిమ్మ చెక్క, ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని జీడిపప్పుని దోరగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే నూనెలో తాలింపు వేసుకుంటున్నాను. చూడండి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపు వేసుకొని దీన్ని కొంచెం వేయించుకోవాలి. చూడండి, ఇది కొద్దిగా వేయించుకున్న తర్వాత దీనిలో అలాగే 1-2 ఎండుమిరపకాయలు తుంచేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు చూడండి, సన్నగా తరిగిన కరివేపాకు ఎంత సన్నగా అసలు కనిపిస్తుంది చూడండి. ఇలా వేసుకుంటే పిల్లలు కూడా తెలియకుండా తినేస్తారు. అల్లం కూడా చూడండి ఎంత సన్నగా ఉందో. ఇలా ఉంటే ఏంది, పచ్చిమిరపకాయలు మాత్రం పొడుగ్గా, ఎందుకంటే మనం సన్నగా కట్ చేసిన పిల్లలు కారం అంటారు, అప్పుడు తెలిసిపోద్ది. అందుకని ఇలా ఉంటే ఏరిపడేయచ్చు అనమాట. దీని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. పిల్లలు తినేటప్పుడు సేమ్యా అనగానే కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు చాలామంది. ఈ కరివేపాకు ఇవన్నీ ఏరిపడేస్తుంటారు కదా, అల్లం ముక్కలంటే ఇష్టపడరు, కరివేపాకు ఇష్టపడరు. అందుకని ఇలా సన్నగా కట్ చేసేస్తే వాళ్ళకే తెలియకుండా తినేస్తూ ఉంటారు. ఇది ఒక చిట్కా కదా, బాగుంది కదా. అయితే ఇంకెందుకంటే ఫాలో అయిపోండి, అన్నిట్లో ఇలాగే చేసేసుకోవచ్చు కదా. ఇప్పుడు నీళ్ళు పోసుకుంటున్నాను. నీళ్ళు నేను దాదాపుగా ఇందులో వేడి నీళ్ళే పోసుకుంటానండి. అది వేడి నీళ్ళు పోసుకుంటే తొందరగా అయిపోద్ది. ఇంకా టైము ఉన్నప్పుడు కొంచెం, ఇప్పుడు చన్నీళ్ళే పోసాను. ఇప్పుడు దీనిలో రుచి తగినట్లు ఉప్పు వేసుకున్నాను అనమాట. మీరు ఉప్మా తొందరగా అవ్వాలంటే నీళ్ళు వేడి చేసుకొని పోసుకోండి, చాలా తొందరగా అవుతుంది, పొడి పొడిగా కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు సేమియా చూడండి, మనం అదే మామూలు రవ్వ అనుకోండి, నిదానంగా కలుపుకుంటూ పోసుకోవాలి, ఉండలు కడుతుంది కదా. ఇది ఆ సమస్య లేదండి, అసలు ఇలా పోసేసుకోవచ్చు అనమాట. మామూలు సేమియా అయితే మనం ముందుగా వేయించుకొని తర్వాత చేసుకోవాలి కదా, ఇది అసలు ఏమీ అవసరం లేదు. చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు. నీళ్లు మరిగిన తర్వాత ఈ సేమియా డైరెక్ట్ ఒకేసారి వేసేసాను, చూసారు కదా. ఇలా వేసేసుకొని బాగా కలుపుకుంటే చూడండి, అసలు కరివేపాకు కనిపిస్తుందా? చూడండి, నేను చూస్తున్నా కూడా నాకే కనిపించలేదు. చూసారా, కరివేపాకు కానీ అల్లం కానీ ఎక్కడో ఉన్నాయి, అసలు కనిపించిన కూడా కనిపించలేదు. ఈ పచ్చిమిరపకాయలు అయితే మాత్రం ఎలాగో పిల్లలు తినరు, అవి తీసి పడేయాల్సిందే. నేనైతే ఈ పచ్చిమిరపకాయలు చాలా ఇష్టంగా తింటానండి. మా ఇంట్లో వాళ్ళు ఎవరికి వేయను, నేను ఒక్కదాన్ని ఏరుకొని తినేస్తూ ఉంటానన్నమాట, నాకైతే ఇష్టం. చూసారా, చివరిగా కొంచెం కొత్తిమీర చల్లేసుకున్నాను. కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని చూడండి. ఇప్పుడు నిమ్మకాయ, ఒక్క నిమ్మ చెక్క పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎవరికి నిమ్మకాయ పిండినట్లు కూడా తెలియదు. చూడండి, ఒక నిమ్మ చెక్క పిండేసుకొని చక్కగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా చక్కగా రెడీ అయిపోతుంది. ఏంటి, జీడిపప్పులు, వేరుశనగ గుళ్ళు అన్నీ వేయించి పెట్టుకున్నారు కదా, ఎన్ని ఏమైపోయినాయి, ఇంతవరకు వేయలేదనుకుంటున్నారా? అవునండి, ముందుగా వేస్తే అవి మెత్తబడిపోతాయి. చూసారా, వేయించిన వేరుశనగ గుళ్ళు పొట్టు తీసుకొని ఇలా వేసుకుంటున్నాను. చూసారా, జీడిపప్పు సగం వేసుకున్నాను, మిగతాది కొంచెం గార్నిష్ ఉంచుకుంటే వాళ్ళకి ఇచ్చేటప్పుడు గార్నిష్ చేసి ఇస్తే ఇష్టంగా తింటారు కదా, అందుకని. చూడండి, ఇవి ఇప్పుడు ఇలా కలుపుకుంటాం వలన ఇవి క్రిస్పీగా అలాగే ఉంటాయి వాళ్ళు తినే వరకు కూడా, లేదంటే మెత్తగా అయిపోతాయి అనమాట. ఇలా తిన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఆ వేరుశనగ గుళ్ళు కూడా పొట్టు తీసేసాం కాబట్టి జీడిపప్పులాగా అనిపిస్తుంది. చూసారా, ఇలా ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేసుకోవటమే. చూడండి ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా. మీరు దీనికి కొంచెం నీళ్ళు ఎక్కువ తక్కువైనా కూడా ఏమీ అసలు ముద్దగా రాదండి, చక్కగా పొడి పొడిగా వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా స్టైల్లో. మీరు ఇంతవరకు మీ స్టైల్లో ట్రై చేసి ఉంటారు కదా, ఒకసారి ఇలా నా స్టైల్లో ట్రై చేసి చూడండి. అప్పుడు ఆ పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడుగుతూ ఉంటారు తెలుసా. చూసారా ఎలా ఉందో, బాగుంది కదా. ఇంకెందుకండి ఆలస్యం,
మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని మీరు తిని మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి కూడా ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా అందరికీ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.